హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మనకి కాకినాడ నుంచి రాజానగరం వరకు ఏడీబీ రోడ్ ఉంది కదండి, అది ఈ మధ్యన డెవలప్ చేశారండి. ఎంతవరకు డెవలప్ అయింది అన్నది ఒకసారి వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, ఇంట్రోలో చెప్పినట్టు ఈరోజు ఏడీబీ రోడ్లో ఉన్నానండి. రాజమండ్రి వెళ్తున్నాను. అంటే ఈ రోడ్డు ఎలాగున్నది ప్రస్తుతం ఎలాగున్నది, డెవలప్మెంట్స్ ఎలాగున్నది చూపిద్దామని వెళ్తున్నాను అనమాట. 2024 వరకు ఈ రోడ్డు చాలా దారుణంగా ఉండేదండి. రాజమండ్రి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. తర్వాత 2024 తర్వాత మళ్ళీ రోడ్డు వర్క్స్ స్టార్ట్ అయినాయి అన్నమాట. ప్రస్తుతం ఈ డెవలప్మెంట్స్ ఎలాగున్నాయి అన్నది మీకు చూపిద్దామనేసి ఈ రోడ్లో ట్రావెల్ చేస్తున్నానండి. ఏడీబీ రోడ్లోనే సామర్లకోట బైపాస్ కూడా తయారవుతుందండి. బైపాస్ అన్నది ఇక్కడ ఉండూరు జంక్షన్కి ముందు ఈ పాత ఏడీబీ రోడ్లోంచి విడిపోద్దండి. చూడండి, ఎదరికి కనిపిస్తుంది కదా, మట్టి కుప్పలు అవి వేసి ఇక్కడ విడిపోద్ది అనమాట. సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చామండి. మనకి రైట్ సైడ్ ఉన్నది సామర్లకోట రైల్వే స్టేషను. లెఫ్ట్ సైడ్ ఏంటంటే కుమారరామ భీమేశ్వర ఆలయం ఉంటుందండి. ఈ భీమేశ్వర ఆలయం ఏంటంటే ద్రాక్షారామం గుడి ఇది ఒకలాగే ఉంటాయండి ఇంచుమించుగానే. సామర్లకోట ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం ఏడీబీ రోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. స్ట్రైట్కి వెళ్తే సామర్లకోట ఊర్లోకి వెళ్తామండి. మనం రాజానగరం వెళ్తున్నాం కదండి, లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాను. సామర్లకోట బైపాస్ రోడ్డు ఉండూరు దగ్గర విడిపోద్దని చెప్పాను కదండి. అది ఈ పక్కన మన పక్కన ఫ్లైఓవర్ ఉంది కదండి, అదేనండి. ఇది ఎలివేటెడ్ రోడ్ అనమాట. మళ్ళీ ఇక్కడ ఏడీబీ రోడ్లో రాక్ సెరమిక్స్ దగ్గర కలుస్తుందండి. చూడండి, ఇక్కడ మళ్ళీ ల్యాండ్ అయిందనమాట. రాక్ సెరమిక్స్ దగ్గర ల్యాండ్ అయిందండి. ఇంతకుముందు ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ జంక్షన్ దగ్గర రోడ్డు చాలా దారుణంగా ఉండేదండి. ఇప్పుడు చూడండి రోడ్డు ఎంత బాగుందో. ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయి రోడ్డు బాగానే ఉందండి. ఇది పెద్దాపురం ఊర్లోకి వెళ్ళి జంక్షన్ అండి. ఇక్కడ కూడా రెండు వైపుల రోడ్డు కంప్లీట్ అయిందండి. 4 lanes ఇప్పుడు ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. చూడండి, మనకి ఎదురుగా వెహికల్స్ కూడా వస్తున్నాయి. బస్సు వస్తుంది కదండి, అక్కడి నుంచి లోపలికి వెళ్తే పెద్దాపురం ఊర్లోకి వెళ్తాం అన్నమాట. ఇక్కడ ఇంతకుముందు 1 way ఉండేదండి, ఇప్పుడు 2 lanes ఓపెన్ అయినాయండి. ఈ ఏరియాలోనే సింగిల్ రోడ్ ఉండేదండి, ఇప్పుడు డబుల్ రోడ్ ప్రిపేర్ అవుతుంది అనమాట. చూడండి, పక్కన మనకి లెఫ్ట్ సైడ్లోనే రోడ్ వేస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆదిత్య కాలేజ్ కంటే ముందు వచ్చి రోడ్ అండి. పూర్వం ఇక్కడ పూర్తిగా గోతులు ఉండేవండి. ఇప్పుడు 2 సైడ్లు రోడ్డు కంప్లీట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ చాలా వరకు వర్క్ కంప్లీట్ అయిందండి. మనకి రైట్ సైడ్ ఉన్నది ఆదిత్య యూనివర్సిటీ అండి. ఇక్కడంతా కొండ తవ్వి రోడ్డు లెవెల్ చేసి వేసారండి. ప్రగతి కాలేజ్ దగ్గర ఇంకా వర్క్ జరుగుతుందండి. ఇంకా రోడ్డు బాగాలేదు ఇక్కడ. ఒక సైడ్ వేసారు రోడ్డు, ఒక సైడ్ ఇంకా అవ్వలేదండి, వర్క్ అవ్వలేదండి.
ఆదిత్య ప్రగతి కాలేజీలు దాటిన తర్వాత ఈ ఊర్లోనే ఇంకా వర్క్స్ జరుగుతున్నాయండి. ఇక్కడ ఏంటంటే వైడనింగ్ వర్క్ జరుగుతుందండి. పూర్వం కంటే చాలా ఏరియాల్లో రోడ్డు కంప్లీట్ అయిపోయిందండి. ఒక విధంగా చెప్పాలంటే రోడ్డు చాలా బాగుందనేసే చెప్పుకోవచ్చండి. అక్కడక్కడ ఏంటంటే డైవర్షన్స్ ఉన్నాయండి. రోడ్డు కంప్లీట్ అయినా కూడా డైవర్షన్స్ ఉన్నాయి. ఒకటే రోడ్లో ట్రాఫిక్ వదులుతున్నారండి. కానీ ఏదైనా పూర్వం కంటే చాలా బాగుందండి. రోడ్డు చాలా ఇంప్రూవ్ అయిందండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చినట్టుగానే ఉందండి. ఫ్రెండ్స్, ఈ రోడ్లో మనకి జాంకాయలు అవి ఎక్కువ దొరుకుతాయండి. చూడండి ఎలాగా జాంకాయలు. ఇవైతే డజన్ ఉంది సార్. డజన్ ఉందా? ఇవైతే 800. ఇవి ఇవైతే 600 సార్. ఇవి ఎక్కడి నుంచి తెస్తారు? ఇక్కడే పండుతాయా? లోకల్గా పండుతాయి అంటే చుట్టుపక్కల తోటలు ఉన్నాయా? కనబడేది అయితే బీరకాయలు, బెండకాయలు, దొండ, ఇది వాక్కాయలు, వాక్కాయ, సీతాఫలం అన్నీ ఇక్కడ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ జాంకాయలు అమ్ముతున్నారని చెప్పాను కదా. ఈ లోపల ఒక తోట ఉంది, చూపిస్తాను మీకు. ఈ కాయలు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి వాక్కాయలండి. చూడండి, ఇదంతా వాక్కాయల తోట అండి. ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ ఏరియాలోనే కాయగూరలు అన్నీ పండుతున్నాయండి. జాంకాయలు అవి చాలా ఎక్కువ దొరుకుతున్నాయండి. ఎక్కడ పడితే అక్కడ అడుగడుగునా షాపులు ఉన్నాయండి. చూడండి, ఇక్కడ ఒక షాప్ ఉంది. స్టార్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఆ షాప్ వెనకాతలే వాక్కాయల తోట ఒకటి ఉందండి. ఈ విలేజ్లో ఇంకా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయండి. చూసారు కదా, పక్కన రోడ్డు పక్కన మట్టి అది వేసి వెడల్పు చేస్తున్నారండి. రంగంపేట వచ్చామండి. పూర్వం ఇక్కడ ఏంటంటే రోడ్డు బాగుండేది కాదండి. ఇప్పుడు ఇక్కడ బాగానే ఉందండి, రోడ్డు చాలా బాగుంది. రంగంపేట విలేజ్లో అయితే ఏమి వర్క్ ఇంకా మొదలవ్వలేదండి. పూర్వంలాగే ఉంది రోడ్డు. రోడ్డు అయితే పర్వాలేదు కానీ వెడల్పుగా లేదండి. రంగంపేట విలేజ్ ఒక ఫేమస్ హీరోయిన్ ఊరని చెప్తారండి. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అదేనండి, భానుప్రియ గారు ఊరని చెప్తారు రంగంపేట. ఈ విలేజ్లో అయితే రోడ్ కంప్లీట్ అయిపోయిందండి. వైడ్ చేసేసి వేసారు. నారాయణపురం విలేజ్ అండి ఇది. ఫ్రెండ్స్, ఈ ఏరియాలోనే రోడ్డు చాలా వరస్ట్గా ఉండేదండి పూర్వం. ఇక్కడ వెహికల్స్ అవి చాలా యాక్సిడెంట్ అయ్యి కూడా లారీలు అవి గోతుల్లో తిరగబడిపోయేవండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో రోడ్డు. ఈ ఏరియాలో కంప్లీట్ అయిపోయిందండి రోడ్డు. ఇక్కడ చిన్న మొక్క కంప్లీట్ అవ్వలేదండి ఇంకానే. ఆల్మోస్ట్ రాజానగరం వరకు వచ్చాము. ఈ ఏరియాలో కొద్దిగా బ్యాలెన్స్ ఉందండి వర్క్. ఏడీబీ రోడ్ నుంచి NH16లోకి వచ్చామండి. ఇప్పుడు NH16లోకి ఎంటర్ అవుతున్నామండి.
ఫ్రెండ్స్ చూశారు కదా, ఓవరాల్గా రాజానగరం రోడ్డు చాలా ఇంప్రూవ్ అయిందండి. ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయిపోయినట్టే. ఎక్కడ ఇబ్బంది లేకుండా రాజానగరం చేరుకోవచ్చండి. ఇంతకుముందు 2 hours అలా పట్టేసేది కాకినాడ నుంచి రాజానగరం రావడం అంటే. ఇప్పుడు 1 hourలో ఈజీగా వచ్చేయచ్చండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా హైప్ అనే ఆప్షన్ ఒకటి వచ్చిందండి. వీడియో కనుక నచ్చినట్లయితే హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.